రాయలసీమలో రాజకీయం చాలా వేగంగా మారిపోతుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి నివేదికలు కొన్ని సంచలనంగా మారుతున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యూహాలు కూడా అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ రాజకీయం కూడా మొదలుపెట్టేసిందనేసి అనుకోవాలి. ఇదే సమయంలో పార్టీలకు రాజీనామాలు, ఇతర పార్టీలో చేరికలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినటువంటి సీనియర్ పొలిటికల్ లీడర్ కుటుంబం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మొత్తం వైసీపీలో చేరడానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. కడప జిల్లాలో రాజకీయంగా సుఖవాసి కుటుంబానికి మంచి పేరుంది. రాయచోటిలో 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ లాంటి కుటుంబంగా ఆ కుటుంబం గుర్తింపు కూడా పొందింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఆ కుటుంబం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమకాలీకుడు అయినటువంటి సుఖవాసి పాలకొండ్రాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత 1983లో మళ్ళీ రాయచోటి నుంచే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. 1999, 2004 ఈ ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది. తర్వాత రాజకీయ మనం చూసాం. తర్వాత పాలకొండ్రాయుడు రాజకీయ వారసుడిగా బాలసుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్నికల ఫలితాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం కొద్ది రోజుల పాటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కూడా పాల్గొన్నాడు. తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నాడు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటే పరిణామాలు, అదేవిధంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే తన మనస్తాపంతో తను ఈ మధ్యకాలంలో బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ కూడా రాశాడు. లేఖలో ప్రజలు తన మద్దతుదారుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించడం కూడా జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చల తర్వాతనే బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేసినట్టు ఆ జిల్లాలో అయితే ప్రచారం అయితే సాగుతుంది. అది ఎంతవరకు నిజమనేది తెలియాలా. ఇప్పటివరకు వైసీపీ నుంచి అయితే ఎటువంటి న్యూస్లు అయితే రావడం లేదు. అదేవిధంగా బలిజ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి సుఖవాసిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం ద్వారా ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి ఆ పార్టీ కూడా భావిస్తుందంట. వచ్చే ఎన్నికల్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బాలసుబ్రహ్మణ్యంకి అవకాశం ఇస్తామని చెప్పేసి ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసేలా ఒప్పందం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే సుఖవాసిని తమ పార్టీలో చేర్చుకునేందుకు జనసేన పార్టీ నేతలు కూడా రంగంలోకి దిగారంట. ఎందుకంటే బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నేతలు రాయబారం కూడా నడుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో సుఖవాసి కలిసేందుకు ముహూర్తం ఖరారైందనేసి కొంతమంది అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుఖవాసి ఎంట్రీ వైసీపీలోకి ఉంటుందా, లేకపోతే జనసేన పార్టీలోకి ఉంటుందా, చివరి నిమిషంలో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. ఎందుకంటే రాజకీయాల్లో ఏమైనా సరే జరగచ్చు. లాస్ట్ మినిట్లో కూడా రాజకీయ నాయకులు అటు ఇటు జంప్ అవుతుంటారు. కాబట్టి మరి సుఖవాసి ఫ్యామిలీ, సుఖవాసి కుటుంబం వైసీపీలోకి వెళ్తుందా, జనసేన పార్టీలోకి వెళ్తుందా అనేది కొద్ది రోజులు వేచి చూడాలి. చూద్దాం మరి.